రైతులకు సంబంధించి ఈ జిల్లాలో మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు, మేము ఉన్నన్ని రోజులు ఏ రోజైనా సరే రైతు అనేటువంటి వాడు రోడ్డు ఎక్కాడా అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. ఎరువులకు సంబంధించి కానీ, విత్తనాలకు సంబంధించి కానీ, పంట నష్టానికి సంబంధించి కానీ, పంట నష్టానికి రావాల్సినటువంటి నష్ట పరిహారానికి సంబంధించి కానీ ఎన్నడూ కూడా ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ లోనే రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఎరువులకు సంబంధించి రైతు ఎక్కడికి ఊరు దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈరోజు రైతులకు సమృద్ధిగా ఎరువులు అందించినటువంటి ఘనత. ఈ రోజు రైతుల పరిస్థితి చూస్తే 270 రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా బహిరంగ మార్కెట్ లో 600 రూపాయలు అమ్ముతుంది. 600 రూపాయలకు కొందామా అంటే 600 రూపాయలకు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల ఇది ఏర్పడింది? చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగేది, మీరు సమావేశాలు పెట్టి పదే పదే ఖబర్దార్ ఎవరన్నా మాట్లాడితేనంటున్నావు, మాకు ఇన్ని లక్షల టన్నుల యూరియా తెచ్చానంటున్నావు. నువ్వు తెచ్చినటువంటి ఈ లక్షల టన్నుల యూరియా ఏమైంది అని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పమంటున్నాం. ఈరోజు రైతులకు అందలేదు. రైతులకు అందితే రైతుల పాపం అక్కడ పట్టుకొని కొట్లాటలు, రకరకాలు ముష్టి ఖాతాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, రైతులు ఎండకెండి వానకి తడిచి వాళ్ళ ఆరోగ్యం పాపం ఈరోజు కుంగి కృషించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ రోజైనా సరే 50% ఎరువుల డీలర్లకు ఇవ్వాల్సి ఉంటే 50% కన్నా ఎక్కువ ఇచ్చామని చెప్పి సాక్షాత్ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. 50% రైతుల కడుపు కొట్టి, రైతులను నడ్డి విరిచి 50% దాటి ప్రైవేట్ వ్యాపారాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? ఏమి ఆశించి ఈరోజు రైతులకు సంబంధించి మీరు ద్రోహం చేసి ప్రైవేట్ వ్యాపారులకు మీరు యూరియా అందించారనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 200 కోట్ల రూపాయలు ఈరోజు దాదాపుగా చేతులు మారాయి. ఈ 200 కోట్ల రూపాయల కమిషన్లు కక్కుర్తిపడి మీరు, మీ పాలకులు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ రైతులకు ద్రోహం చేసి ఈరోజు రైతులు నానా ఇబ్బంది పడి, ఒక పక్క అతివృష్టి అనావృష్టితో ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజున్నా సరే రైతులకు అరిష్టం అనేటువంటిది గుర్తుంచుకోండి. వ్యవసాయం శుద్ధదండగా అన్నటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తర్వాత వ్యవసాయం పెద్ద పండగ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి దానిని ఆచరించినటువంటి వ్యక్తి.